హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్. ఈరోజైతే మేము గుంటూరు టు షిరిడి ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ 3 అయితే గుంటూరులో ట్రైన్ ఉంటుంది, నాగర్సోల్ ఎక్స్ప్రెస్. అది ఎక్కితే ఎర్లీ మార్నింగ్ 9 ఆర్ 10 అయితే రీచ్ అవుతుంది. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట ట్రైన్లో. టెంపుల్‌లో మొబైల్స్ అయితే అలో చేయలేదు. సో, దర్శనం అంతా అయిపోయాక మేమైతే ఇలా ద్వారకామాయి దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ కూడా మొబైల్ ఫోన్స్ అయితే అలో చేయలేదు. ఇంకా అలా బయట నుంచొనైతే చిన్న క్లిప్ అయితే వీడియో మీ అందరు కూడా దర్శించుకుంటారని చెప్పేసి మీ అందరి కోసం అయితే ఇలా వీడియో తీశాను. ఇంకా అలా దర్శనం అయితే చేసుకొని ఇలా వెళ్తూ ఉన్నామనమాట. దర్శనం అయితే చాలా జరిగింది. క్రౌడ్ అయితే అంత ఎక్కువైతే లేదు. జస్ట్ నార్మల్‌గానే ఉంది. దర్శనం అయితే మాకు 1 అవర్‌లో అయితే అయిపోయింది. ఇంకా అలా దర్శనం చేసుకొని అలా షాపింగ్ చూసుకుంటూ వచ్చాము. మేమైతే 2 డేస్ అయితే ఉన్నాము షిరిడీలో. చిన్న ట్రిప్ మీద అయితే వచ్చామన్నమాట. షిరిడీ కూడా చూసేద్దామని చెప్పేసి. ఇంకా అలా దర్శనం చేసుకొని ఇలా చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసేసుకొని ఇంకా చిన్నగా షాపింగ్ చేసుకుందామని చెప్పేసి షాపింగ్‌కైతే వెళ్తున్నాం. ఇక్కడ కూడా రేట్స్ అయితే చాలా ఎక్కువే చెప్తున్నారు. ఇంకా అలా సరే అని చెప్పి చూసుకుంటా చిన్నగా అయితే వెళ్తున్నాము. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేడీస్‌కి సంబంధించిన జ్యువెలరీస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా కొన్నైతే పర్చేస్ చేసాము. వాచెస్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా పర్చేస్ అయితే చేసాము. ఇంకా అలా షాపింగ్ మాల్ చూసుకుంటూ అలా వెళ్తుంటే ఈవినింగ్ 6 అయితే అయింది. 6కి అయితే అలా హారతి అయితే ఇస్తున్నారనమాట. ఇంకా అలా చూస్తున్నాం వీడియో స్క్రీన్ మీద. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న థీమ్ పార్క్ లాగా అయితే కనిపించింది. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. పిక్చర్స్ అయితే తీసుకొని పక్కనే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. అక్కడికైతే అలా వెళ్తున్నాం. చూడండి బయట నుంచి అయితే ఎలా కనిపిస్తుందో. ఇంకైతే లోపలికైతే వెళ్ళి మీ అందరి కోసం వీడియో కూడా తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇలా అయితే లోపలికైతే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళంగానే అలా సాయిబాబా స్టాచ్యూ అయితే చాలా బాగుంది. చాలామంది పిక్చర్స్ అయితే దిగుతున్నారు. ఇంకా మేము కూడా కొన్ని పిక్చర్స్ అయితే దిగి, మీరు కూడా షిరిడీ వెళ్తే తప్పక ఈ ప్లేస్ని అయితే విజిట్ అయితే చేసేయండి. ఇంకా కొంతసేపు అయితే అలా కూర్చుందామని చెప్పేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ అయితే చేద్దామని చెప్పేసి మేము కూడా అలా కొంచెం సేపు పార్క్లో అయితే కూర్చున్నాం అనమాట. పార్క్లో కూడా రష్ అయితే చాలానే ఉన్నారు. చాలామంది అలా ఫొటోస్ కోసం వచ్చారు అండ్ అలా టైం స్పెండ్ చేద్దామని ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అయితే అలా చూస్తూ ఉండగా ఇక్కడైతే చిన్న ఊరేగింపు అయితే వెళ్తుంది. ఆడవాళ్ళు ఇలా కోలాటం ఆడుకుంటూ అయితే వెళ్తున్నారు. ఒక ఆయన అయితే ఇలా సాయిబాబా వేషం వేసుకొని ఇలా అందరికీ దర్శనం అయితే ఇస్తున్నారనమాట. చూడటానికి అయితే చాలా మంచిగా అనిపించింది. మహారాష్ట్ర సైడ్ లేడీస్ అందరూ ఇలా భలే అయితే ఎంజాయ్ చేస్తారు. మన సైడ్ ఇంత ఎక్కువ ఉండదు కానీ మహారాష్ట్రలో లేడీస్ అయితే బాగా డాన్సెస్ కానీ బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. ఇంకా చిన్నగా అలా బాబా గారి ఊరేగింపు అయితే వచ్చింది. ఇంకా మేము కూడా దర్శనం అయితే చేసుకున్నాను. మీకు కూడా చూస్తారని చెప్పేసి అలా వీడియో అయితే తీశాను. ఇంకా చూస్తూ ఉండగా ఇంకైతే లేడీస్ అయితే కొంతసేపు కోలాటం అయితే వేశారనమాట. నేను కూడా కొంచెం సేపు వీడియో తీశాను. ఎక్కువసేపు అయితే వీడియో తీయలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పార్క్లోనే కొన్ని ఇట్లా థీమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా నేను క్యాప్చర్ అయితే చేశాను. మీరు కూడా చూస్తారని చెప్పేసి. షిరిడి వెళ్ళిన వాళ్ళైతే మర్చిపోకుండా అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు, ఫ్రీయే. టెంపుల్కి కొంచెం ముందుకు వస్తే పార్క్లా అయితే ఉంటుంది. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఇక్కడికైతే విజిట్ చేసేయండి. అండ్ 6 అయితే అయింది. చిన్నగా హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా మేము కూడా అలా చూస్తూ ఉన్నాం అనమాట. టెంపరేచర్ అయితే చాలా కూల్గా ఉంది షిరిడీలో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని షిరిడీ దగ్గర కొన్ని ప్లేసెస్ అయితే ఉంటే అవి చూద్దామనేసి అయితే విజిట్ చేసామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లేస్ అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే వీడియో తీయనివ్వలేదు. కుదిరినంత వరకు అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ అయితే చేశాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అలా లోపలికి వెళ్ళంగానే ఒంటిముఖ దత్తాత్రేయ స్వామి అయితే ఉంటారు. షిరిడీలో మేము వెళ్ళిన ప్లేస్లో తప్ప ఇంకెక్కడైతే దేవుడైతే ఇలా ఉండరంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓల్డ్ షిరిడీ థీమ్ పార్క్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 150 రూపీస్ పర్ పర్సన్. ఇంకా అలా చిన్నగా అయితే మేము లోపలికైతే వెళ్ళిపోయాము. చాలా ఉంది చూడటానికి అయితే లోపల.
కానీ కాస్ట్ అయితే ఎక్కువ అయితే చెప్తున్నారు, 150 ఉంది. బట్ సరే కదా అని చెప్పి విజిట్ అయితే చేసాము. ఇంకా అలా థీమ్ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే చాలా షిరిడీకి సంబంధించిన థీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను మొత్తం అయితే క్యాప్చర్ చేశాను మీకోసం. లెంతీ ఉందని చెప్పేసి ఎవరు చూడకుండా అయితే ఉండకండి, చాలా బాగుంటుంది వీడియో అయితే, ఎవరు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూస్తారని చెప్పేసి. చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా చాలాసేపు అయితే ఎంజాయ్ చేసాము, 2 అవర్స్ అయితే పార్క్లో అయితేనే ఎంజాయ్ చేసాము. ఇంకా అలా చిన్నగా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే వచ్చాను. థీమ్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆవిడ చాట అయితే అలా పట్టుకొని ఉన్నారు. బొమ్మలు మాత్రం చాలా రియలిస్టిక్గా అయితే చేశారనమాట. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. ఓల్డ్ టైమ్స్లో అయితే ఇలా వేస్తారు పిడకలు గోడ మీద. అండ్ చాలా బాగుంది, ఇంకా చాలా అయితే ఉంది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఇలా చిన్నగా లోపలికి వెళ్తుంటే ఇలా అయితే ఉంది. ఇలా సాయిబాబా దగ్గర ఇట్లా ఆమె కూర్చున్నారనమాట. అక్కడ నేమ్స్ కూడా అయితే ఇచ్చారు, నేను అవి కూడా క్యాప్చర్ అయితే చేశాను, అర్థమవుతుందని. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. మీరు కూడా విజిట్ అయితే చేయండి. షిరిడీ నుంచి జస్ట్ 10 to 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ పార్క్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తారు. ఆ డ్రెస్సెస్ అయితే వేసుకొని ఓల్డ్ టైమ్స్లో ఎలా ఉంటారో ఆ డ్రెస్సెస్ అయితే వేర్ చేసుకొని ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట. మేమైతే అదైతే ట్రై చేయలేదు, ఎందుకంటే ఎంజాయ్ చేద్దామని అయితే వెళ్ళాము. సో ఇలా వీడియో తీసేసాను నేనైతే. మొత్తం అన్ని ఓల్డ్ టైమ్స్లో ఎలా అయితే ఉంటే సేమ్ రియలిస్టిక్గా అలానే ఉన్నాయి. ఇక్కడ ఈ బొమ్మ కూడా సేమ్ చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. ఇంకా అలా చిన్నగా చూసుకుంటూ అయితే వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది, సంక్రాంతి థీమ్ అనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది థీమ్ మాత్రం. మనుషులు అయితే చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నారు. అండ్ ఇది వచ్చేసరికి బాబా గారి ఊరేగింపులో ఎలా అయితే ఉంటుందో సేమ్ రియలిస్టిక్ పిక్చర్స్ అయితే ఇలా చేశారు. మేము కూడా ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే దిగి వీడియో అయితే తీసేసాను. చాలా బాగుంది, బొమ్మలు మాత్రం చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. అండ్ ఇలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. కొన్ని పిక్చర్స్ కూడా అయితే తీసేసుకున్నాము ఫ్యామిలీతో. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఈ వీడియో అయితే చాలా ఉంది, ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా క్యాప్చర్ అయితే చేశాను ఈ వీడియోలో. ఓల్డ్ టైమ్స్లో షిరిడీలో ఎలా అయితే ఉండిద్దో మొత్తం అలానే ఉంది. చూస్తున్నారు కదా వీడియోలో, చాలా రియలిస్టిక్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఇంకా స్లోగా అలా అయితే వెళ్తూ ఉన్నాము. ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. చిన్నగా అయితే ఇలా చూసుకుంటూ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇదైతే బాబా భిక్షం అడుగుతున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది రియలిస్టిక్గా ఇమేజ్ అయితే మాత్రం. ఇలా చూసుకుంటూ అయితే చిన్నగా అయితే వెళ్తూ ఉన్నాము. నేను వీడియో ఎక్కడా మిస్ చేయలేదు, మొత్తాన్ని క్యాప్చర్ అయితే చేశాను. మీరు కూడా చూడండి, ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి, ఎవరూ మిస్ అవ్వద్దు. అండ్ ఇదైతే ఇలా టైలర్ మిషన్ కుడుతున్నట్టయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా సంథింగ్ ఏదో పనులు చేస్తున్నట్టయితే ఉంది. అండ్ చిన్నగా అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ బాబా భిక్షం పెడుతున్నట్టయితే ఉంది. ఊర్లో ఉన్న జనాలకి అయితే బాబా గారు భిక్షం అయితే పెట్టేవాళ్ళు అనమాట. సో అలానే ఉంది రియలిస్టిక్గా. చాలా బాగా అయితే చేశారు బొమ్మల్ని మాత్రం. చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఈ ప్లేస్లో. చూడటానికి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఫొటోస్ కూడా దిగొచ్చు అనమాట. చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది చూడటానికి, అండ్ తెలుసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది థీమ్స్ మొత్తం. సో ఇంకా అలా అయితే వీడియో మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం. గ్రీనరీ కూడా చాలా బాగుంది పార్క్లో. చాలా మంది అయితే ఉన్నారు, అందరూ పిక్స్ అయితే దిగుతున్నారు అనమాట. సో ఇది కూడా ఒక థీమ్ అనమాట. ఒక మనిషి చెప్పులు కుడుతున్నట్టయితే ఉంది. ఇది కూడా చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. ఓల్డ్ టైమ్స్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇక్కడ కూడా ఇది ఫస్ట్ ఎయిడ్ అనమాట, హాస్పిటాలిటీ. నెక్స్ట్ ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడైతే బాబు అట్లా వెళ్తుంటే వాళ్ళు కాపాడటానికి అయితే వెళ్తున్నట్టయితే ఉంది. ఇది కూడా రియలిస్టిక్ ఇమేజ్ అనమాట.
బొమ్మలు మాత్రం చాలా బాగా అయితే తయారు చేశారు. రియలిస్టిక్‌గా కనిపించడానికి సేమ్ ఎట్లయితే మనుషులు ఉంటారో సేమ్ అది కూడా చూడటానికి అట్లనే ఉన్నారనమాట. ఇంకా అలా మొత్తం చూసుకుంటూ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ నెక్స్ట్ ఇదైతే పిల్లలకి నేర్పిస్తున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇదైతే ప్రేయర్ చేసుకున్నట్టు పెట్టారనమాట ఈ బొమ్మల్ని. అండ్ నెక్స్ట్ అలా ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ కూడా ఇది అయితే మీటింగ్స్ అన్నమాట. ఇట్లా అందరూ ఒక దగ్గర కూర్చొని మొత్తం అలా వినేవాళ్ళు అనమాట. ఇది కూడా రియలిస్టిక్‌గా చాలా బాగుంది. ఇంకా అలా చిన్నగా వెళ్తుంటే బాబా వారి ఇమేజ్ అయితే ఉంది. ఇక్కడ ఆయనకి బాలేనప్పుడు వాళ్ళందరూ వచ్చి అలా చూస్తున్నట్టు ఇది కూడా బాగా చేశారనమాట, తయారు చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాం. ఇక్కడ కూడా మొత్తం ఇలా అయితే ఉంది. ఇక్కడైతే బాబా వారి ఐడల్ అయితే ఉంది. ఇది కూడా చూసుకొని ఇంకా అలా ఇంకా చాలా అయితే ఉంది. మొత్తం క్యాప్చర్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి మార్కెట్ అన్నమాట. అప్పట్లో మార్కెట్ అయితే ఎలా సేల్ చేశారో అలానే వీడియో మొత్తం అలా చేశారు. మార్కెట్ కార్నర్. అండ్ తెలియడానికి అంటే వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని తెలియవు కాబట్టి ఎక్కడికక్కడైతే ఆ ప్లేస్ గురించి బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇలా ముందుకెళ్తూ ఉంటే ఇట్లా చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. నేను మ్యాక్సిమం అన్నీ క్యాప్చర్ అయితే చేసేసాను. అండ్ చాలా అయితే ఎంజాయ్ చేసాం ఈ పార్క్లో. ఇలా వెళ్తూ ఉంటే ఇలా హార్స్ మీద వెళ్తున్నట్టుది కూడా ఉంది. ఇంకా అలా చిన్నగా చూసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. చాలా ప్లేస్ ఉంది. చాలా ప్లేస్లో అయితే ఇలా ఒక పార్క్ అయితే చేశారు. థీమ్ పార్క్ అనమాట. అంత రష్ అయితే లేదు కానీ విజిట్ చేయడానికి అయితే చాలామంది అయితే వచ్చేసారు. ఇంకా మేము కూడా అలా చూసుకుంటూ అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకొక స్టాచ్యూస్ అనమాట. ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక థీమ్ అయితే ఉంది. బావిలో నుంచి ఇలా నీళ్ళు అయితే తీస్తున్నట్టు ఆవులతో. నెక్స్ట్ ఇంకా అలానే చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం ఎండగా అయితే ఉంది. ఇంకా అలా చూస్తూ అయితే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది పార్క్ అయితే. పర్ పర్సన్ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ దీనికి కూడా పార్క్కి టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు అయితే పార్క్ ఉంటుంది. మేము 12 ఆ టైంలో అయితే వెళ్ళాము. 2 hours 2.5 hours అయితే స్పెండ్ చేసాము.